హైదరాబాద్ మల్నాడు డ్రగ్స్ పార్టీ కేసులో ఈగల్ టీం దూకుడు పెంచింది. మొత్తం 9 పబ్లపైన కేసు నమోదు చేసిన అధికారులు యజమానులకు నోటీసులు జారీ చేశారు. వచ్చే వారం విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. మల్నాడు రెస్టారెంట్ నిర్వాహకులు సూర్యకు మరో 3 పబ్ల యజమానులతో సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 3 పబ్ల యజమానులతో కలిసి డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు గుర్తించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, కోంపల్లి పప్పు ఘటనకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇక సూర్య ఎవరైతే ఉన్నాడో మల్నాడు రెస్టారెంట్కి సంబంధించి కేంద్రంగా చేసుకొని హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాల్లో వివిధ ప్రముఖులకి డ్రగ్స్ సప్లై చేసిన నిర్వాహకులను ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకుని అందుకు సంబంధించిన గ్యాంగ్ను కూడా వారికి సంబంధించిన కదలికలతో పాటు వారు చేసిన డ్రగ్స్ సంబంధించిన వాటిని కూడా ఇప్పటికే ట్రేస్అవుట్ చేశారు. ఇక ముఖ్యంగా గోవా నుంచి వీరు వివిధ మార్గాలలో కూడా హైదరాబాద్కి పెద్ద సంఖ్యలో డ్రగ్స్ తీసుకువస్తున్నట్టుగా గుర్తించరింది. ఇక సూర్యతో అతడితో పాటు అతడి ఫ్రెండ్స్ స్నేహితులతో కలిసి మొత్తంగా 20 మందికి పైగా ఇటు హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న పబ్స్కి వీళ్ళు డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టుగా ఈగల్ టీం గుర్తించి అందుకు సంబంధించి 9 మంది పబ్ నిర్వాహకులకి విచారణకు హాజరు కావాలంటూ కూడా ఈరోజు ఈగల్ టీం నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఇక ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న ఈగల్ టీం సూర్యతో పాటు మరికొంతమంది సంబంధించిన నెట్వర్క్ను కూడా ట్రేస్ చేసే పనిలో ఉన్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇటు ఏపీతో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన వారు కూడా సూర్య వద్ద నుంచి పలుమార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా ఈగల్ టీం పక్కా ఆధారాలు సేకరించింది. ఇక సూర్య ఇటు నైజీరియాతో కలిపి కూడా ఈ డ్రగ్స్ దందా చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా కొకైన్తో పాటు ఎండిఎంఏ సంబంధించిన డ్రగ్స్ కూడా పెద్ద మొత్తంలో వివిధ మార్గాల్లో తరలించి హైదరాబాద్లోని ఇటు పారిశ్రామికవేత్తలకి డ్రగ్స్ సప్లై చేసింది. ముఖ్యంగా ఇటు పబ్స్లో కేంద్రంగానే ఈ డ్రగ్స్ దందా కొనసాగుతున్నట్టుగా ఈగల్ టీం పక్కా సమాచారం సేకరించింది. ఎందుకంటే గతంలో నార్కటిక్ బ్యూరో ఉన్నప్పుడు కూడా ఇటు గచ్చిబౌలితో పాటు వివిధ ప్రాంతాల్లో పబ్లో తనిఖీలు చేసినప్పుడు కూడా డ్రగ్స్ అన్నవాళ్ళు బయటపడ్డాయి. కానీ ఆ తర్వాత కూడా చాలా చాకచక్యంగా ఎవరు గుర్తుపట్టకుండా కూడా సూర్య ఈ డ్రగ్స్ దందాను చేసినట్టుగా గుర్తించారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఆ డ్రగ్స్ దందాలో పాల్గొన్న 20 మందికి సంబంధించిన పబ్ నిర్వాహకులను గుర్తించారు. అందులో ముఖ్యంగా గతంలో ఆ డ్రగ్స్ కేసులు ఎదుర్కొంటున్న పలు సంబంధించిన పబ్ నిర్వాహకులు కూడా మరొకసారి ఈగల్ టీం ఎదుట విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. కాబట్టి తాజాగా సూర్యతో పాటు అతని స్నేహితు సంబంధించిన డ్రగ్స్ మూలాలను కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. వీరికి సహకరించిన వారెవరు, దేశంలోకి ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్న తర్వాత హైదరాబాద్కి ఏ విధంగా తరలిస్తున్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగానే 9 మంది పబ్స్కి నోటీసులు సర్వ్ చేసినట్టుగా మనం చెప్పొస్తుంది. కాబట్టి ఈ కోణంలో ఈ కేసులో మరికొంతమంది పాత్రన్నట్టుగా ఇప్పటికే ఈగల్ టీం గుర్తించింది. వారిని కూడా విచారణకు పిలిపించేందుకు సన్నద్ధం అవుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సంధ్య, అయితే ఈ సూర్య నేపథ్యం కానీ లేదా ఇతర పబ్లతో సంబంధాలు ఉండటం కానీ ఈయన వాటికి డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు ఇలాంటి విషయాలకు సంబంధించి ఏమైనా పోలీసులు ప్రాథమికంగా ఐడెంటిఫై చేయడం జరిగిందా కిరణ్? ఇప్పటికే సూర్య నెట్వర్క్ను కూడా ట్రేస్ అవుట్ చేస్తున్నారు. గతంలో కొంతమంది మహిళలతో కలిసి కూడా నైజీరియన్లు ఈ డ్రగ్స్ దందాకి తీసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా గోవా కేంద్రంగా వివిధ మార్గాలలో హైదరాబాద్కి సూర్య డ్రగ్స్ తరలించినట్టుగా ఇప్పటికే ఈగల్ టీం పక్క ఆధారాలు గుర్తించింది. ఒక మహిళ షూలో డ్రగ్స్ పెట్టి హైదరాబాద్కి తరలించి ఎవరు గుర్తుపట్టు లేకుండా కూడా ఉండే విధంగా ఈ డ్రగ్స్ దందా చేసినట్టుగా ఇప్పటికే ఈగల్ టీం గుర్తించిన నేపథ్యంలో సూర్య కేవలం నైజీరియన్లే కాకుండా ఎవరి ద్వారా ఇక్కడికి ఇంకా పెద్ద మొత్తంలో డ్రగ్స్ తరలించాడు, వారికి సంబంధించిన వివరాలు కూడా సేకరించే పనిలో ఈగల్ టీం ఉన్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సంధ్య. రైట్ కిరణ్.